కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ రావిశాస్త్రి గారు రాసిన వర్షం. వర్షం దబాయించి జబర్దస్తి చేస్తోంది. సాయంకాలం అవుతోంది. మబ్బుల వల్ల మామూలు కంటే చీకటి ఎక్కువగా ఉంది. రోడ్డు పక్క కమ్మలపాక. ఆ టీ దుకాణంలో చీకటి చిక్కగా ఉంది. అడవిపాలెం నుంచి వచ్చి తన దుకాణంలో చిక్కుకుపోయిన సిటీ బాబుని ఉద్దేశించి, 3 రోజులకు కానీ ఒగ్గది వర్షం అన్నాడు దుకాణం తాత. ఒగ్గితే సెవి కదపా ఇస్తానన్నాడు. బల్ల మీద దిగులు పడి కూర్చుండిపోయాడు సిటీ బాబు అనబడే పురుషోత్తం. టేసినిక్ కది బాబు వెళ్ళాలన్నావు? ఆకాశం మెరుపుతో చీల్చుకుంది. అవును. అబ్బో, ఎక్కడా 2 కోసులుందే. పిడుగుపడ్డట్టుగా ఉరిమింది. ఏమిటి? 2 కోసులు ఉందయ్యా బాబు. బొగ్గు కోసం కుర్రాన్ని అక్కడికే తగిలినాను. చదువుకునేది కానీ నాకెరికే 2 కోసులుంది. అది 2000 మైళ్ళ దూరం అన్నట్టుగా చెప్పాడు దుకాణం తాత. బస్సు దొరకదా? హీనస్వరంతో అడిగాడు పురుషోత్తం. ఈ వర్షంలో బస్సు రాగలదా? ఎర్రేటి నీకు? ఒత్తప్పుడే రాదు. మా కుర్రాడు నడిసే వెళ్ళాడు. పురుషోత్తానికి కొంచెం గాబరా వేసింది. అత్యవసర పని మీద అతను కలకత్తా వెళ్ళవలసి ఉంది. 3 రోజుల లోపల అక్కడికి వెళ్ళాలి. అంటే మరో 2 గంటల్లో అతను స్టేషన్ చేరుకోవాలి. బస్సు రాదట. బళ్ళు కనిపించవు. వర్షం చూస్తే పెను ప్రళయంలా ఉంది. నేను కలకత్తా వెళ్ళాలే. ఏ ఊరు? అబ్బో, శానా దూరమే. అక్కడికి వెళ్ళాలా నువ్వు? అవును. వెళ్ళలేవు. చాలా ఖచ్చితంగా చెప్పాడు దుకాణం తాత. దిగులుపడి కూర్చుండిపోయాడు పురుషోత్తం. కత్తుల్లో మెరుపులు మెరుస్తున్నాయి. కొండలు బద్దలైనట్టుగా ఉరుములు ఉరుముతున్నాయి. శివాలెత్తి గాలి పరిగెడుతోంది. పగబట్టినట్టుగా వర్షం తెగపడుతోంది. చీకటి పట్టిన పాకలో కొత్త ప్యాంటు, కొత్త చొక్కా, కొత్త జోళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఆ 3 పురుషోత్తం వేసుకున్నాడు. అతన్ని బాగా చూడాలి అంటే దీపం వెలిగించి చూడాలి. అతను చక్కనివాడా? ఒప్పుకునేవాళ్ళు తక్కువ. అతని నడుము మాత్రం చక్కగా సన్నగా ఉంటుంది. అతను సింహమధ్యముడే, కానీ సింహంలా ఉండడు. అతని 15వ ఏట 20 ఏళ్ళుండవా అని చాలామంది అనుకునేవారు. దుకాణం తాతని ఆ సమయంలో అడిగితే 40కి దగ్గరుండవా అని అడగ్గాడు. పురుషోత్తం 25 సంవత్సరాల క్రితం పుట్టాడన్న సంగతి ఆ పుట్టుక తెలిసిన వాళ్ళకి తప్ప మరొకరికి తెలియదు. అతను ఎదగని పడ్డలా ఉండిపోయాడు. ఆ సమయంలో ఆ దుకాణంలో దూరేందుకు అతగాడు ఆ ముందు రోజు బయలుదేరాడు. పయనమవడం కలకత్తాకనే పయనమయ్యాడు. అంతలో అతని మేనమామ గాలి ధూళిలా వచ్చి పడ్డాడు. ఆ మేనమామ అందరికీ ఉచితంగా సలహాలు ఇవ్వగలడు. అవలీలగా పనులు పురమాయించగలడు. అతగాడు వచ్చిపడి, నీకు పెళ్లి కావాలనే సంగతి నీకేమైనా తెలుసా అని పురుషోత్తాన్ని ప్రశ్నించి టకాయించాడు. టకాయించి, వెళ్ళు, మంచిది, వయసుది, డబ్బుది, అడవిపాలెంలో మునసబు కూతురుంది. పిల్లని చూసేసి అలా కలకత్తా వెళ్ళిపోవచ్చు. వెళ్ళి చూడు అంటూ మేనల్లుణ్ణి వెంట తరిమాడు. దాంతో చేతిలో పెద్ద సంచి పట్టుకొని అడవిపాలెంలో బంధువులింట్లో ప్రత్యక్షమై సాయంకాలం మునసబు గారింట్లో కొత్త బట్టలతో పెళ్లికూతురు ముందు ప్రత్యక్షమయ్యాడు పురుషోత్తం. ఆ పిల్ల తన చూపుతో అతనికి ఒక చిక్కు ప్రశ్న వేసింది. మునసబు గారిది పాతకాలపు పెంకుటిల్లు. లోపల వరండాలో చాప మీద కూర్చోబెట్టారు పెళ్లి కుమార్తెను. ఆ పిల్ల మఠం వేసుకుని కూర్చుంది. పక్కనే వాకిట్లో తులసికోట పక్కన దండం మీద తెల్లచీర ఒకటి ఆరవేసి ఉంది. వాకిట్లో తోమిన ఇత్తడి గిన్నెలు తడితో మెరుస్తున్నాయి. ఇంటి వెనుక మామిడి చెట్టు ఒకటి చీకటిగా ఆకుపచ్చగా కనిపిస్తోంది. దాని పక్కనే కొబ్బరి చెట్టు ఒకటి నిటారుగా, ఎత్తుగా, గంభీరంగా మామిడి చెట్టు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా నిలబడి ఉంది. తడికర్రకి నిప్పంటనట్టుగా అతని మనసు రాజుకోవడం లేదు. బండి తాజాగా వెళుతుంది. ఆ వెళుతూ ఎందుకో అకస్మాత్తుగా బండిని ఆపేటప్పటికీ పురుషోత్తముడు తుల్లిపడి బండిలోంచి దిగాడు. ఆ సమయంలో ఎక్కడో ఆకాశం దద్దరిల్లింది. తోటలో గాలి గలగలమంది, రివ్వుమంది. పురుషోత్తం ఆకాశం కేసి చూశాడు. తెల్ల మబ్బుల్ని గాలి తుడిచి పారేసింది. ఓ పక్క నల్ల మబ్బులు లావాలా పెనుగడ్డలా పెళ్ళుబుకి
వాహినిగా విజృంభించి ముందుకొస్తున్నాయి. నాటు రోడ్డు ట్రంక్ రోడ్డు కలిసే చోట రోడ్డు పక్క అధికారిలా నిలుచున్న చింత చెట్టు ఈదురుగాలికి తల విసిరి ఆకాశాన్ని ఎదురిస్తోంది. చెట్టు కింద కమ్మలపాక చలిగాలికి ముసలమ్మ వణికినట్టుగా వణికిపోతోంది. అంతలోనే మబ్బులు ముంచుకొచ్చాయి. ఎండవేడికి పలక మీద నీరు మాయమైనట్టు ఎండంతా కూడా చూస్తూ ఉండగానే మాయమైపోయింది. కానీ ఆ చూపు అతన్ని వెంట తరుముతోంది. మరో విధంగా చెప్పాలంటే ఆ చూపు అతనిలో గోతులు తవ్వుతోంది. కొన్నాళ్ల కిందట పురుషోత్తం జబ్బుపడి ఆసుపత్రికి వెళ్ళాడు. అప్పుడతను చాలా నీరసపడి చిక్కిపోయి ఉన్నాడు. ఆసుపత్రిలో డాక్టర్ల వెనక నుంచి ఒక నర్సు ముందుకొచ్చి ఇలారా అంటూ అతన్ని తూకపు మిషన్ దగ్గరికి తీసుకువెళ్తూ తనని ఆమె చూడటం అతను గమనించాడు. ఆమె చాలా లేతగా ఉంది. రోగుల బాధలకి బాగా అలవాటు పడిపోగా ఆమె ఇంకా అమానుషంగా తయారవ్వలేదు. ఆమె కళ్ళు చాలా చిన్నవి. ఆమె చూపులో అర్థం అతనికి తూకం మిషన్ చూసేదాకా బోధపడలేదు. దాన్ని చూశాక ఓహో, ఈమె నా బరువెంతో అంచనా కడుతోంది కాబోలు అనుకున్నాడు. మిషన్ నుంచి అతను దిగిన తర్వాత ఆమె జాలిగా చూసి హెచ్చరికగా నవ్వి మరేం భయం లేదు, ధైర్యంగా ఉండు, నిమిషంలో నయమవుతుంది జబ్బు అంటూ హుషారిచ్చింది. కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియక అతనప్పుడు కంటతడి పెట్టాడు. బండిలో కూర్చుని వెళుతూ ఉంటే ఆ లేత నర్సు ఎందుకో గాని గుర్తొచ్చింది పురుషోత్తంకి. దూరంలో నల్లటి కొండలు, యువతల కొబ్బరి తోటలు, పక్కన పచ్చటి చేలు, పైన తెల్లటి మేఘాల చాందిని అంతా అలా చూస్తూనే అతడు ఆలోచనలో పడిపోయాడు. నేను సరైన బరువు లేనా అని మరోసారి అనుకున్నాడు. కానీ అతనికేమీ సరిగ్గా అర్థం కావడం లేదు. తడికర్రకి నిప్పంటనట్టుగా అతని మనసు రాజుకోవడం లేదు. బండి తాజాగా వెళుతుంది. ఆ వెళుతూ వెళుతూ ఎందుకో అకస్మాత్తుగా బండిని ఆపేటప్పటికీ పురుషోత్తముడు తుల్లిపడి బండిలోంచి దిగాడు. ఆ సమయంలో ఎక్కడో ఆకాశం దద్దరిల్లింది. తోటలో గాలి గలగలమంది, రివ్వు రివ్వుమంది. పురుషోత్తం ఆకాశం కేసి చూశాడు. తెల్ల మబ్బుల్ని గాలి తుడిచి పారేసింది. ఓ పక్క నల్ల మబ్బులు లావాలా పెనుగడ్డలా పెళ్ళుబుకి వాహినిగా విజృంభించి ముందుకొస్తున్నాయి. నాటు రోడ్డు ట్రంక్ రోడ్డు కలిసే చోట రోడ్డు పక్క అధికారిలా నిలుచున్న చింత చెట్టు ఈదురుగాలికి తల విసిరి ఆకాశాన్ని ఎదురిస్తోంది. చెట్టు కింద కమ్మలపాక చలిగాలికి ముసలమ్మ వణికినట్టుగా వణికిపోతోంది. అంతలోనే మబ్బులు ముంచుకొచ్చాయి. ఎండవేడికి పలక మీద నీరు మాయమైనట్టు ఎండంతా కూడా చూస్తూ ఉండగానే మాయమైపోయింది. పొలాల మీద మబ్బుల నీడ ప్రవాహంలా పరిగెట్టింది. బండివాడు గాలిని ధూళిని బూతులు తుడుతూ బండిని మళ్ళించి మొత్తాల మీదకి చెంగున ఎగిరాడు. ధూళిని చీలుస్తూ ఎడ్లు దౌడు తీశాయి. పురుషోత్తం ఎదురుగా ఉన్న కమ్మలపాకలోకి దూరేసరికి వర్షం దడదడలాడుతూ దిగింది. జోరుగా వీస్తున్న గాలి మరికొంత జోరు చేసేసరికి ప్రవాహం ఒక్కసారిగా పల్లానికి దిగినట్టు వర్షపుధార పాకని ముంచేసి హోరుమంటూ ముందుకు పోయింది. కమ్మలపాక టీ దుకాణంలో బల్ల మీద గంట పైనుంచి కూర్చున్నాడు పురుషోత్తం. టీ బల్ల మీద గలాసులు పనిలేక పడున్నాయి. కెటిల్ వంటిదొకటి పొయ్యి మీద పడుంది. పొయ్యిలో నిప్పు చల్లబడిపోతోంది. దుకాణమంతా తీరుబాటుగా ఉంది. టీ చేయడం తన పని కానట్టుగా ముక్కాల పీట మీద ముసలి పిల్లిలా కూర్చున్న దుకాణం తాత ఆరిపోయిన చుట్టని 2 పీల్పులు పీల్చి అంటించకుండా దాన్ని టీ బల్ల మీద పెట్టి ఏ ఊరు మంది అని పురుషోత్తాన్ని మొదటిసారిగా ప్రశ్నించాడు. ఆ తరువాత వరుసగా నెమ్మదిగా కమ్మల చూరు నుంచి వానజల్లుకి ఒక్కొక్కటిగా నీటి బొట్లు తాజాగా కిందికి దిగినట్టు ప్రశ్నల్ని వరుసగా దింపటం మొదలుపెట్టాడు. జవాబు ఇవ్వకపోతే ఏం కొంప మునిగిపోతుందో అన్నట్టు వాటన్నిటికీ పురుషోత్తం జవాబిస్తున్నాడు. అన్నీ తెలుసుకొని ఆఖరికి నువ్వు వెళ్ళదలుచుకున్న చోటికి వెళ్ళలేవు అని ఖచ్చితంగా పురుషోత్తంతో చెప్పేసి అందు గురించి సంతృప్తిపడి నవ్వుకున్నాడు దుకాణం తాత. పైన వర్షం జోరు చేస్తోంది. గాలి గీ కొడుతోంది. ఆకాశాన్ని మెరుపులు చీల్చేస్తున్నాయి. ఉరుములు బద్దలు కొడుతున్నాయి. కొండలన్నీ వాన తాకిడికి మొండికెత్తి నిల్చున్నాయి. చెట్లన్నీ తిరగబడుతున్నాయి. దుకాణంలో పొయ్యిలో నిప్పుకి గాలి అందడం లేదు. మీద నుంచి కురిసే నీరు మాత్రం
కెటిల్ మించి జారి నిప్పుల్లో ఇంకుతోంది. నవ్విన నవ్వుని మాసిన గడ్డంలో మాయం చేసి, బొగ్గులకెళ్ళాడు, కుర్రాడు ఇంకా రానేలేదు, ఎక్కడికి పోయినాడో ఏటో అన్నాడు దుకాణం తాత. అయితే బస్సు రాదంటావా అన్నాడు పురుషోత్తం. ఆ మాటకొస్తే రైలు గడినే రాదు, మొండమొప్పి బస్సునెక్కేటి అని ప్రపంచమంతా ఆ విధంగా వర్షం వల్ల స్తంభించినందుకు హర్షం వెళ్ళబుచ్చాడు దుకాణం తాత. గాలికి వానకి పాక మీద పాములు జారినట్టుగా చప్పుడవుతోంది. ట్రైన్ రావడానికి పూర్తిగా 2 గంటలైనా వ్యవధి లేదు. పెందలకాడి బయలుదేరి నడిచేసినా అందెద్దు, మరిప్పుడు ఇక లేదు, ఏళ్ళు ఊళ్ళు ఏకమే మరింక. నడిచి వెళ్ళడానికి కూడా వీలు పడనందుకు హర్షం వెళ్ళబుచ్చాడు మరొకసారి దుకాణం తాత. బాధింపబడుతూ అలాగే కూర్చున్నాడు పురుషోత్తం. బొగ్గుల కోసం పయనమైన కుర్రాడింకా రాలేదని దుకాణం తాత విసుక్కుంటున్నాడు. పాకంతా తడిసి ముద్దయింది. చలి హెచ్చు, చలిగాలి జోరు అయ్యాయి. పైన వర్షం పడుతుంది. పడకే ఏటి చేస్తే బాబు, దాని టైం అది. ట్రైన్ రావడానికి ఇంకా 2 గంటలైనా వ్యవధి లేదు. 2 కోసుల దూరం అలానే ఉండిపోయింది. బస్సు ఎక్కడో ఆగిపోయింది. ఆకాశం విరుచుకు పడుతోంది. పురుషోత్తం లేచి నిల్చున్నాడు. నరమానవుడన్నవాడు బయట అడుగెట్టడానికి ఇల్లేదు. రెస్టు లేని వాళ్ళ పురుషోత్తం అటూ ఇటూ తిరిగాడు. పనిలేక గింజుకున్న వాళ్ళ గింజుకున్నాడు. అగ్గుందా బాబు? లేదు. ఉండదనే అనుకున్నానులే. నీటిలో అగ్గి పుట్టచ్చాలి కానీ మరి దొరకదు. ఏడు చూస్తే ఇంకా రానేదు, ఏడ చిక్కుబడిపోయినాడో ఏటో. గేటు కాడ్నుంచి బొగ్గులు పట్టుకొస్తానని పారెళ్ళాడు. కుర్రోడే గాని సెండ శాసనముండా కొడుకులే. వరసమన్నమాటేంటి, దిమదిమలాడుతూ ఏనుగులు దిగేసిన నెక్కసేడు. కుర్రాడు వెళ్ళడం, బొగ్గులు తేవడం, ఏనుగులు దిగడం, వీటి గురించి వినడం లేదు. పురుషోత్తానికి పాకంతా బందికానాలా అవుపిస్తోంది. ఇనుప ఊచులు దిగ్గొడుతున్నట్టుగా వర్షం ధారలు చుట్టూ దిగుతున్నాయి. అతను ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. పరిస్థితులకి చిరాకు పడిపోతున్నాడు. వెళ్ళంటే వెళ్ళి వచ్చాడు తను. ముందుగా కలకత్తా వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూసుకొని ఆ తర్వాతే వచ్చి పెళ్లి కూతుర్ని చూడవలసింది. ఎప్పుడూ ఇలాగే అవుతోంది. ఆ పిల్ల కరెక్ట్గా ఆచూకీ కట్టినట్టుంది. తనెప్పుడూ ఇంతే. కలకత్తా రావాల్సిమా అన్నారు, వస్తున్నా అన్నాడు. అడవిపాలెం పో అన్నాడు మామ, పోతున్నా అన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా ఇంతే. చదువుకోకపోతే చెడిపోతావు, చదువుకో అన్నారు, చదువుకుంటా అన్నాడు. బుద్ధిగా ఉండకపోతే బాగుపడవుస్మి అన్నారు. బుద్ధిగా ఉంటానని లెంపలు వేసుకున్నాడు. మజాలేని వెధవులు మంచిగానే ఉంటారు మరి అన్నాడు ఒక స్నేహితుడు. అవునవునని తను ఒప్పుకున్నాడు. అన్నీ ఇలాగే. ఈత రాకుండా నీటిలో దిగేవు, జాగ్రత్త. దిగను. దీపం లేకుండా చీకట్లో నడిచేవు, జాగ్రత్త. నడవను. చక్కని రాజమార్గాలుండగా సందులంట తిరిగేవు, జాగ్రత్త. తిరగను. వాళ్ళెలా చేస్తే నీకెందుకు, వాళ్ళ జట్టిలోకి నువ్వు వెళ్ళేవు, జాగ్రత్త. వెళ్ళను. అన్యాయం, అధర్మం నీకేలా అదంతా? నీ పని నువ్వు చూసుకోలేకపోతే తన్నులు తగిలేను, జాగ్రత్త. అదంతా నాకెందుకు, ఆ తన్నులు నాకెందుకు, నా పని నేను చేసుకుంటాను. టైఫాయిడ్, న్యూమోనియా, మరొకటి ఏదైనా వస్తుంది, వర్షంలో జొరబడేవు, జాగ్రత్త. చొరబడంలే, ఇక్కడే ఉంటాను. తుళ్ళిపడ్డాడు పురుషోత్తం. మరైతే కలకత్తా వెళ్ళడం ఎలాగా? 1.5 గంట కంటే మరింక టైం లేదు. ఏం చేయడానికి పాలుపోక పురుషోత్తం మళ్ళీ బళ్ళ మీద కూర్చోబోతూ ఉండగా దుకాణం తాత చూరు కింద నుంచి రోడ్డు వైపు చూసి, వస్తుండు, అది గది రేస్ కుక్కే, పార్రా 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 అని ఉత్సాహంతో కేకలు వేశాడు. పురుషోత్తం కూడా కొంచెం వంగి చూరు కింద నుంచి చూశాడు. ఎదురుగా తిన్నగా దూరానికి కనిపిస్తోంది రోడ్డు. రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న చెట్లు సిపాయిల్లా నిల్చుని అలజడి చేస్తున్నాయి. రోడ్డంతా నీటితో ఏటి కాలవలా ఉంది. అందుమీద ఆరని నిప్పు తునకలా, నీటి మీద బోటులా చెట్లను చీల్చుకొని బాట వేసుకుని వస్తున్నట్టుగా ఒక కుర్రవాడు భుజాన మూట వేసుకొని పరిగెట్టుకుని మరీ వస్తున్నాడు. కుర్రవాడికి హుషారిచ్చిన తర్వాత దుకాణం తాత బుగ్గలు పూరించి పొయ్యి ఊది, ఆరిపోనాదనుకున్నాను, అగ్గుంది బాబు అని ఇంకా జోరుగా ఊదడం ప్రారంభించాడు.
కుర్రవాడు పరిగెట్టి పరిగెట్టి పాకలోకి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. వచ్చేసినాను తాత అని వచ్చి రావడంతోటే కేకవేసి మూట నుండి భుజాన్ని సులువుగా తప్పించి బొగ్గు మూటని చటుక్కుని కిందికి విసిరేశాడు. ఆ కుర్రవాడికి 12 ఏళ్లకి మించి ఉండదు వయసు. సరిగ్గా రేచుకుక్కలాగే ఉన్నాడు. అర నిమిషంలో జుట్టు నుంచి నీటిని నొక్కేసి బట్టల నుంచి నీటిని పిండేసి ఆ పాకలో పొడి పొడిగా గెంతులు వేశాడు. వరసంలో దారిలో సత్తయ్య ఏడ్చేద్దురా మనవడా అన్నాడు దుకాణం తాత బొగ్గులు మూట విప్పుతూ. మూట విప్పగానే రాక్షసి బొగ్గులు నిగనిగా మెరిశాయి. వరసమా, మన సంగతి తేలిదాడు తాత, వరసాన్ని సంపిడిసి పెడతాడు ఈ పోతురాజు అని 3 లోకాలు ఏలేవాళ్లా జవాబు చెప్పి పొయ్యి విసరడానికి విర్రవీగుతూ వెళ్ళాడు ఆ కుర్రవాడు. ఆ పాకలో పాదుకుపోయినట్టుగా నిశ్చలుడై నిలబడి చూస్తున్నాడు పురుషోత్తం. ఆకాశం ఒక్కసారిగా గప్పున మెరిసింది. అంతవరకు పురుషోత్తాన్ని వెంట తరిమిన పెళ్లి కుమార్తె చూపు ఆ క్షణంలో అతని ముందుకొచ్చి మూర్తీభవించి నిల్చుంది. ఆమె చూసిన చూపు ఆనాడు నరుసు నవ్విన లేత నవ్వు, చిగిర్చిన మామిడి మొక్క, ఎగసిన కొబ్బరి చెట్టు, ఈదురుగాలి, హోరున వర్షం, నీటిలో నిప్పు, మనిషిలో జ్వాల అన్నీ అతనికి అర్థమయ్యాయి. అర్థయుక్తంగా స్పష్టంగా తెరమీద కథలా అతనికంతా బోధపడింది. అంతా చూస్తూ అతనలా నిల్చుండిపోయాడు. పైన వర్షపుధారలు స్తంభించినట్టుగా అలానే ఉండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తోంది. ఆకాశం ఇంకా దట్టంగా మూసుకుంటుందే గాని పలచబట్టం లేదు. గుర్రాలు కట్టుకొని ఝామ్మని అన్నిటినీ తొక్కబోతోంది ఈదురుగాలి. మెరుపులు పిడుగులై మబ్బులు కమ్మిన కొద్దీ పాకలో చీకటి చిక్కబడుతోంది. పొయ్యి విసురుతున్న కుర్రవాడు ఇనుములా ఎర్రగా మెరుస్తున్నాడు. కొద్దిసేపైంది. అటు ఇటు హడావిడిగా తిరుగుతున్న దుకాణం తాత ఏదో గుర్తొచ్చినట్టుగా టక్కున ఆగి కళ్ళు చిట్లించి అటు ఇటు చూసి మనవణ్ణి పోతురాజు, అరే పోతురాజు అని పిలిచి, ఇప్పుడు ఇక్కడున్నాడు, చిట్టిబాబు ఎక్కడికి పోనాడరా అని ఆశ్చర్యపడుతూ, చిట్టిబాబుని ఎన్నెమ్మ కానీ ఎత్తుకుపోయిందా అన్నట్టుగా అడిగాడు. అడుగో అన్నాడు పోతురాజు. ఏడి? అడుగడుగడుగడుగో అంటూ రోడ్డు వైపు చూపించాడు పోతురాజు. ఏటి? మొద్దపప్పులా సతికిలు పడిపోనాడు. వర్షం ఒగ్గనట్టు పాక ఒగ్గడు అనుకున్నారు రే. కదిలినాడే అంటూ మోకాళ్ళ మించి వంగి వీపు విరిచి చూరులోంచి పైకి చూశాడు దుకాణం తాత. మసక చీకట్లో తిన్నగా ఈదురుగాలికి ఎదురుగా వర్షాన్ని లెక్క చేయకుండా తెరల్ని ఛేదించుకుంటూ చకచకా ముందుకు వెడుతున్నాడు పురుషోత్తం. అతన్ని చూసి తల పంకించి హసించి శబ్బాసో అని మెచ్చుకున్నాడు దుకాణం తాత. కథా ప్రపంచంలోని శ్రోతలు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసిన వర్షం కథ విన్నారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.